గాంధారి కిలాపైన సాహసయాత్ర. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట దగ్గర ఉన్నటువంటి గాంధారి కిలాను చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడ మేము చేసే అడ్వెంచర్స్, అందమైన ప్రకృతిని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్కటిగా పూర్తిగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. గాంధారి కిలా అనేది పెద్ద పెద్ద గుట్టలతో, ఆయుర్వేద మొక్కలతో పూర్తిగా నిండి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుట్టలు వచ్చేసి ఎర్రగా ఉంటాయి, అంటే ఈ రాయి ఎర్రగా ఉంటుంది. రెడ్ స్టోన్ అంటారు. పూర్తిగా రెడ్ స్టోన్తో ఉన్న గుట్టలు ఫ్రెండ్స్. ఇది చాలా భారీగా ఉంటాయి కొండలు, చెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ రకరకాల ఆయుర్వేద మొక్కల్ని ఎక్కడి నుంచో సిటీ నుంచి కూడా వచ్చి కొంతమంది ఈ ఆయుర్వేద మొక్కల్ని తీసుకొని పోతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ స్టోన్తో తయారు చేసినటువంటి స్తంభాలు కానీ, రాళ్ళు కానీ కాకతీయుల కాలంలో కాకతీయుల వాళ్ళు అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు స్తంభాలతో. సేమ్ ఇదే రాళ్లతో చేసినవి అని అక్కడ అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడే ఉన్న గోండు రాజులకి వాళ్ళకి తత్సంబంధాలు చాలా ఉండేవి కాబట్టి ఆ మంచితనంతో గోండు రాజుల దగ్గర నుంచి ఈ గుట్ట దగ్గర నుంచి ఎర్రరాయిని తరలించారని చెప్పేసి చెప్తారు. మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్. వరంగల్ దగ్గర ఉన్నటువంటి కోటలు కానీ, గుళ్ళు కానీ, అవన్నీ కానీ ఆ స్తంభాలు సేమ్ ఇదే రాయితో నిర్మించారు. మీరు కూడా గుర్తుపడతారు చూడంగానే. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపలికి వచ్చేటప్పుడు లోపల రాయిని తొలిచి నిర్మించిన కోట ఫ్రెండ్స్. ఇది 12వ శతాబ్దంలో గోండు రాజుల సహాయం. ఇక్కడ పెద్ద గుట్టని తొలిచేసి ఇలా నిర్మించారు ఫ్రెండ్స్. ఇంత అందంగా అప్పుడు ఉన్న గోండు రాజులు కాకతీయుల వారి సహాయంతో ఇలా నిర్మించారని చెప్తారు. ఇక్కడ అరుగులు చూసారా? ఈ అరుగులు బట్టలు అక్కడ సేద తీరటానికట. పక్కన కాలభైరవుడు ఉన్నాడు చూసారా? చిన్న విగ్రహం, అది కాలభైరవుడు విగ్రహం. ఇక్కడ కాపలాదారులు కూర్చునేవారు. ఇక్కడ నుంచి లోపలికి దారుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రకృతి ఎంత వింతగా, రాళ్ల మధ్యలో నుంచి పెద్ద పెద్ద వృక్షాలు 50-60 అడుగుల ఎత్తులో ఉన్న వృక్షాలు రాళ్ల మధ్యలో నుంచి మొలిచాయి ఫ్రెండ్స్. ఇవి ప్రకృతిని ఎవరు అంచనా వేయలేరు. ప్రకృతిని గెలిచి కూడా మనం ఏం చేయలేము. ప్రకృతి తలుసుకుంటే మనిషి నామరూపాలు లేకుండా పోతాడు ఫ్రెండ్స్. మనమేమో ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాం. చూసారా? ఇక్కడ రాళ్లతో తొలిచి ఒక దారి చేశారు. కోటలోకి ప్రవేశించడానికి ఇక్కడ దారి చేశారు. ఈ గుట్ట మొత్తం మీకు ముందే చెప్పినట్టు రెడ్ స్టోన్తో ఉన్న గుట్ట ఫ్రెండ్స్. మొత్తం కూడా ఎర్ర రాయి. ఎంతో అందంగా, ఎంతో కష్టపడి కొన్ని వేల మంది ఇక్కడ ఇట్లా తొలిచారు. ఇగో ఇది కూడా చూసారా? పెద్ద విగ్రహం. ఇది కాలభైరవుడి యొక్క పెద్ద విగ్రహం. ఈ విగ్రహం పైన రాళ్ల మధ్యలో నుంచి ఇంకో చెట్టు వేలతో సహా పైకి పాకింది ఫ్రెండ్స్. మొత్తం ఇవన్నీ కూడా ఆయుర్వేదంకు సంబంధించిన అద్భుతమైన వృక్షాలు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఏదో లెక్క లేకుండా వాటిని ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఆయుర్వేద మొక్కలు. ఇవన్నీ కూడా వాటి విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనలాంటి వాళ్ళకి తెలియదు. మనం ఏదో పిచ్చి మొక్కలని పీకి పడేస్తుంటాం వీటిని. మేము పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మెట్ల మార్గం కూడా తయారు చేశారు వాళ్ళు ఎక్కటానికి. మేము వాటి గుండా చూసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. అసలు ఎంత పెద్ద గుట్టలు అంటే మేము పిల్లలతో, చిన్న పిల్లలు తీసుకొని కూడా అక్కడ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. పెద్ద పెద్ద గుట్టలు అక్కడ చెక్కారంటే చాలా అద్భుతంగా. అసలు వర్షం వస్తే ఈ పైనుంచి
నీళ్లు కిందకి గారుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ జలపాతం లాగా కిందకి గారుతుంటాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా. ఆ నీళ్లు పోవటానికి కూడా వాళ్ళు కాలువలు అప్పట్లోనే కాలువల్లాగా ఏర్పాటు చేశారు. నీళ్లు స్టాక్ ఉంచుకోవటానికి కూడా రకరకాల మధ్యలో గుంటల్లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఏనుగులు గుర్రాలు వెళ్ళే మార్గం తయారు చేశారు ఫ్రెండ్స్. ఈ గుట్టని పైకి ఇట్లా తొలిచి ఉంచారు. మేము ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, పట్టు ఉండటం కోసం అవి వాళ్ళు ఎక్కటం కోసం రకరకాలుగా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ షూ లేకపోతే మాత్రం జారి కింద పడతాము. ఎందుకంటే వర్షం పడి అక్కడ పాకురు ఉంది ఫ్రెండ్స్. నేను అరవింద్ అన్న ఇద్దరం కలిసి కూడా ఆ గుట్ట ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం దూరం ఎక్కేసరికి అక్కడ పాకురు అది ఉంది. అంత మట్టుకైతే ఎక్కాము. ఇంకా చూడాల్సిన ప్రదేశాలు లోపల చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కింద పిల్లలు ఉన్నారు కాబట్టి మేము పైన కొద్దిసేపట్ల కూర్చొని లోపల నాగశేషుని గుడి ఉంది ఫ్రెండ్స్. ఇది నాగశేషుని గుడి, గాంధారి మైసమ్మ గుడి ఉంది. ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఇక్కడ అవి చూడటం కోసం లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ మేము పిల్లలు ముందు వెళ్తున్నారు, వాళ్ళందరూ లేడీస్ వాళ్ళందరూ. మేము గుట్ట మీద నుంచి నిదానంగా దిగి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుట్ట చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి కాలభైరవుడి విగ్రహం ఫ్రెండ్స్. చేతిలో వచ్చేసి నిప్పు రవ్వలు, అది నిప్పును తలకాయ అంటే తల నరికిన మొండెంతో తలతో ఇక్కడ పట్టుకొని ఉన్నాడు కాలభైరవుడు. ఇది మేము గుట్ట ఎక్కుతున్నప్పుడు అక్కడ కొంతమంది వచ్చేసి లోపల కారు పెట్టి అక్కడ భోజనాలు చేస్తున్నారు కూర్చొని. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు ఫ్రెండ్స్. మేము పైనుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది మాకు. మేము కూడా అనుకున్నాం ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాగే వచ్చి అక్కడ ఆ చెట్ల మధ్యలో కూర్చొని భోజనాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. తర్వాత రెండో ద్వారం గుండా మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుట్ట ఎక్కటం అతి కష్టంగా ఉంది. రాళ్ళు కుచ్చుకుంటున్నాయి అక్కడ. లోపల నుంచి మార్గం తయారు చేశారు ఫ్రెండ్స్. చుట్టూ అందమైన పచ్చని చెట్లు. ఈ చెట్లు కూడా భలే వింతగా మురిశాయి రాళ్ళ మధ్యలో నుంచి. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీద నుంచి పాక్కుంటూ పెరిగాయి అవి. ఎంతో అందంగా ఎవరు కదల్చకుండా పెరిగాయి ఫ్రెండ్స్ ఇవి. చూసారా గుట్టను ఎంత అందంగా తొలిచారో వాళ్ళ మార్గానికి అనుకూలంగా. ఇది వచ్చేసి వడ్డిరాజులు రెడ్డిరాజులు 16వ శతాబ్దం వరకు ఈ కోటను పరిపాలించారని చెప్తారు. ఈ గాంధారి కొండపైన 3 చలమల బావి ఒకటి ఉంది ఫ్రెండ్స్. దీన్ని సవతుల బావి అని కూడా అంటారు. ఇది ఎండాకాలంలో కూడా దీంట్లో నీరు పుష్కలంగా ఉంటాయి. ఇది ఏనుగు బొమ్మ ఫ్రెండ్స్. అది ఆ ఏనుగు బొమ్మని వెనక తాళ్ళతో కట్టేసినట్టుగా ఉన్నది. ముందేమో అది ఒక కాలు పైకి లేపినట్టుగా ఉంది ఆ విగ్రహం. అంటే నాకు తెలిసి ఆ ఏనుగు వాళ్ళప్పుడు పెంచిన ఏనుగు కావచ్చు, చనిపోయి ఉండొచ్చు. కాబట్టి దాని విగ్రహాన్ని అక్కడ చెక్కి ఉంటారని మేము అనుకుంటున్నాం. మేమందరం ఇక్కడి నుంచి నిలబడి ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ అక్కడ కూర్చొని చాలాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్. చల్ల గాలి వస్తుంది కొండపైన. మీరు ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడికి, గాంధారి గుట్ట దగ్గరికి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగడ్డ దగ్గర ఉంటుంది ఇది. ఖచ్చితంగా ఇది చూడదగ్గ ప్రదేశం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటారు ఇక్కడ
లోపల. అంటే మీకు తర్వాత చూపెడతా. వెనక వైపు కోట ఈ కిలా దిగిన తర్వాత మంచి సీనరీస్ ఉంటాయి. గుట్టల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమించేది అక్కడి నుంచి చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ చూసారు కదా కోటను ఎట్లా కట్టారో, రాళ్ళు పీడ్చి ఆ ఎర్రని రాళ్ళని పగలగొట్టి ఇక్కడ గోడలా కట్టారు. ఇక్కడ చెక్కు చెదరకుండా అక్కడ కూర్చోవటానికి భటులు అక్కడ కూర్చొని చూడటం కోసం అది ఏర్పాటు చేశారు కింద. నాకు చెట్ల మధ్యలోంచి వస్తున్నప్పుడు ఏదో పురుగు కుట్టింది ఫ్రెండ్స్. నాకు అది ఒకటే దురద పడుతుంది, పచ్చగా ఉంది పురుగు. చెట్ల దారిలో నుంచి నేను నడుస్తున్నప్పుడు కొద్దిసేపు చెట్టు కింద కూర్చొని ఉండే, అప్పుడు కుట్టింది అది. ఈ పిల్లలు అతి కష్టం మీద నడుచుకుంటూ వస్తున్నారు. వాటర్ బాటిల్ ఏమో ఒకటే ఉంది. ముందు మా చిన్నోడు పోతుంటే వాడు వెనకబడి నేను పోతున్నా. ఇక్కడ నుంచి పైకెక్కాలి ఫ్రెండ్స్ లోపలికి. ప్రత్యేకంగా చెక్కబడిన మెట్లయితే ఏం లేవు, కానీ అక్కడక్కడ కనబడుతుంటాయి. కొన్ని శిథిలమైపోయాయి మెట్లు. ఈ దారి గుండా గుర్రాలు, ఏనుగులు తీసుకెళ్లే వాళ్ళని చెప్తారు. ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మెట్లు చెక్కబడి. అంతే, అవి కొంత దూరం ఉన్నాయి, మధ్యలో అవి ముక్కలు ముక్కలు అయిపోయినాయి. అవి అక్కడ బలులు ఇచ్చారు మేకల్ని, వాటిని. ఇక్కడే గాంధారి మైసమ్మ గుడి ఉంటుంది. లోపల ద్వారం ఏర్పాటు చేశారు గుట్టలు, రెండు పెద్ద గుట్టల మధ్యలో నుంచి. ఆ గుడి దగ్గరికి వెళ్ళే ముందు షూ ఇప్పేసాం ఫ్రెండ్స్. తర్వాత నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. ఇది గాంధారి మైసమ్మ గుడి. ఇక్కడే బాగా పూజలు అవి చేస్తారు, జాతరలు జరుగుతుంటాయి ఇక్కడ. పెద్ద గంట ఏర్పాటు చేశారు, ఆ గంటని కొట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను. లోపల అందమైన పచ్చని చెట్లు, లోయలు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మైసమ్మ దేవతని గిరిజనులు ఆరాధిస్తారు. ఇక్కడ వచ్చేసే గోండు రాజులు. ఇక్కడ ఎక్కువ మంది ట్రైబల్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ మార్గం గుండా పైకి వెళ్తేనే మీకు నాగశేషుని గుడి ఒకటి, సౌతల బావి, 3 సౌతల బావి ఒకటి కనబడుతుంది. మేము ఈ మైసమ్మ గుడి దగ్గర నుంచి పక్క నుంచి గుట్ట ఉంది ఫ్రెండ్స్. పక్కన పెద్ద లోయ ఉంది. పైకెక్కి చూద్దామని చెప్పేసి నిదానంగా ఒక్కొక్కరం పైకెక్కుతున్నాం. కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి. అటువైపు లోయ ఉంది. నేను చెప్పాను కింది వైపు చూడకండి పైకెక్కేటప్పుడు అని చెప్పాను నేను వాళ్ళందరికీ. కింది చూస్తే కళ్ళు తిరగటమే. అయితే వాళ్ళు అంటున్నారు మరి కిందికి దిగేటప్పుడు మాత్రం చూడాలిగా అంటే, కేవలం మెట్లను మాత్రం చూస్తున్నాండి, లోపల లోయని చూడొద్దని చెప్పాను నేను. లోయని చూస్తే ఇంకా భయం వేస్తుంది, దిగలేము. ఎక్కేటప్పుడు ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్, దిగేటప్పుడు ఒకలాగా ఉంటుంది అనుభూతి. దిగేటప్పుడు భయంగా ఉంటుంది, ఎక్కేటప్పుడు వెనక్కి చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ చల్లని గాలి వస్తుంది. ఈ గుట్ట నుంచి అటుపక్క ఇటుపక్క పెద్ద లోయ ఫ్రెండ్స్. ఇది పెద్ద లోయ. లోపల
ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం, తప్పని పరిస్థితి. కింది నుంచి పైకి చూస్తే ఖచ్చితంగా గుట్ట ఎక్కాలనిపిస్తుంది, పైనుంచి కిందికి చూస్తే భయమే వస్తుంది. పిల్లలైతే భయంగానే ఎక్కారు. నేను నిదానంగా ధైర్యం చెప్తూ తీసుకెళ్ళా పైకి. ఈ గుట్ట మీదనే ఒకసారి నక్సలైట్ దళాన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారని చెప్పారు ఫ్రెండ్స్. గుట్టలోకి ప్రవేశిస్తే మనుషులు అనేవాళ్ళు కనబడరు, ఈజీగా దాచుకోవచ్చు, అంత గుబురుగా ఉంటుంది గుట్ట. అక్కడి నుంచి వర్షం పడితే నీళ్లు కింద లోయలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి ఏమాత్రం కాలు జారినా కింద పడిపోవటం ఖాయం. ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కన అమ్మవారి విగ్రహం ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే పూజలు చేసేది. మనకి సమ్మక్క సారక్క దగ్గర అయితే ఎటువంటి కొయ్యలు లాగా చెక్కల్లాగా ఉంటాయో, అంటే ట్రైబల్స్కి దేవతలకి అక్కడ ఒక రూపం ఉండదు. సమ్మక్క సారక్క దగ్గర గద్దెలు ఎట్లా ఉంటాయో అట్లనే అప్పట్లో ఇటువంటి చెక్కలతో నిర్మించేవాళ్ళు. గుర్ర బొమ్మలు, చెక్కలు అట్లాంటి అమ్మవారి దగ్గర పెట్టేవారు. అదే మైసమ్మ గుడి. ఇక్కడ పూజలు చేస్తారు. అతి పవిత్రంగా నిష్టతో ఇక్కడ పూజలు చేస్తారు. త్రిశూలం ఎదురుగా. అక్కడి నుంచి లోపల వచ్చే ద్వారం ఫ్రెండ్స్. లోపలికి రావడానికి, కిందకి దిగడానికి మేము పైన మొత్తం చూసి కిందికి వద్దామని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇది నాగశేషుని గుడి దగ్గర లోపలికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్. ఇది మేము నిదానంగా కిందకి దిగుతున్నాం. ఇక్కడ తర్వాత పక్క నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పైకి రావడానికి భయపడి అక్కడ కూర్చున్నారు. చూసారా లోయ, అటు పక్క లోయ, ఇటు పక్క లోయ, ఎటు చూడొద్దు, కింద మొహం వేసుకొని రండి అని చెప్పా. భయపడితే చూడలేం ఫ్రెండ్స్ ఇటువంటి ప్లేస్లో. మనం ఒకసారి పైకి తినే అనుభూతి అదో రకంగా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 2 గుట్టల మధ్య ఇక్కడ జాలువారుగా ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు చూసా నేను ఎలా అనిపిస్తుందని. వాళ్ళకైతే ధైర్యం చెప్పా, కానీ నాకు కూడా ఒక రకంగా అక్కడ కిందికి వెళ్ళిన తర్వాత చూస్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది. సందేహం లేదు, వాళ్ళు కూడా భయపడటం తప్పులేదు. లోపల కింద లోయ ఫ్రెండ్స్. నాకు ఇట్లా కూర్చోవటం, ఇట్లా లోపలికి దిగటం అంటే చాలా ఇష్టం. ఇది నాగశేషుని గుడి ఫ్రెండ్స్. లోపల నాగశేషుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ నీళ్ళ చలమలు ఉన్నాయి. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని సేద తీరుతున్నారు వీళ్ళు. నాకేమో ఆ పురుగు గుట్టిన దగ్గర ఊకే బాగా దురద పుడుతుంది. వీడిని కూర్చున్నాను చెప్పేసి వీళ్ళు ఇక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నారు. అరవిందుల భార్య. లోయకి చివరి బాగా నిలబడి ఫోటో దిగుతున్నారు. వీడేమో అన్ని కోల్పోయినట్టుగా వేమాన్లాగా ఆడ కూర్చోన్నాడు. పైనుంచి చూస్తే అందంగా, భయంగా, పచ్చనిగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది కింద లోపల ఎక్కడో లోయలో, అంటే ఇది కింది భాగము. అక్కడి నుంచి ఎక్కుకుంటూ వచ్చాము మేము. ఈ గుట్ట చూస్తే చాలా దూరం నుంచి కనబడింది ఫ్రెండ్స్ మాకు. మేము ఇప్పుడు ఆ గుట్ట మీదకి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చాము.
ఈ ఈ మార్గం గుండా నడుచుకుంటా ఇంత పైకి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఆయాసం వస్తూనే ఉంది, మళ్ళీ కొద్దిసేపు కూర్చుంటున్నాం, మళ్ళీ ఎక్కుతూనే ఉన్నాం. మాతో పాటు వాళ్ళు కూడా ఎక్కారు పిల్లలు. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ చూడలేం కదా ఫ్రెండ్స్. కింది నుంచి చూసి వెళ్ళిపోతే ఏముంటుంది, ఆస్వాదించడం తప్పితే. అదే పైకి వెళ్ళి ఆస్వాదించా. ఇదే ఫ్రెండ్స్ 3 సవతుల బావి అంటారు దీన్ని. అక్కడ నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ జాతర జరిగినప్పుడు ఇక్కడ బలులు ఇచ్చారు. కోళ్ళని మేకల్ని ఇక్కడ బలులు ఇచ్చి రక్తం చారలు కనపడుతున్నాయి మీకు అక్కడ. గుట్ట పైన ఆ పైభాగం అక్కడ కూడా వెళ్ళి ఎక్కి చూద్దాం అనుకున్నాం మేము. అప్పటికే వీళ్ళందరూ అలసిపోయారు బాగా. కోతి మాత్రం మంచి హాయిగా ప్రశాంతంగా సేవ జరుగుతుంది ఇక్కడ కూర్చొని. వీళ్ళెవరు పోతున్నా కూడా ఏమనట్లేదు. అది చాలా కోతులు ఉన్నాయి అడవిలో. హాయిగా రాజాలా కూర్చొని ఉంది ఇక్కడ. ఇది కాళ్ళు ఒప్పుకుంటూ అసలు పక్క నుంచి పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. అది దాని గోకుడు అదే గోక్కుంటుంది, దాని కాలు అదే ఒప్పుకుంటుంది. తొంగి చూస్తుంది ఇంకెవరైనా వస్తుందా అని చెప్పేసి. చిన్న శబ్దం వినబడ్డా అది తొంగి చూస్తుంది. దానికి ఈపి ఎవడు గోకేవాళ్ళు లేడు, అదే గోక్కుంటుంది పాపం వెనక్కి ముందుకి. కాలు మీద కాలు వేసుకుంటుంది, కాళ్ళు ఒప్పుకుంటుంది. అది దానికి కొంచెం మాటలు వస్తే మమ్మల్ని గోకమని చెప్పేది. అది హాయిగా ప్రశాంతంగా కూర్చుంది. ఎంజాయ్ లైఫ్ దానికి పాపం. అడవిలో దొరికినవి తింటుంది, దొరకకపోతే పడుకుంటుంది. తర్వాత మొత్తం చూసేసి మేము కిందకి దిగిపోయేటప్పుడు ఈ కొండల పక్కనే అద్భుతమైన ఒక 5-6 కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. లోపల పెద్ద సెలియర్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం ఎండిపోయింది. పచ్చని చెట్లు ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు అక్కడ ఫోటోషూట్ చేస్తారు. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఇక్కడ మంచిగా ఉంటుంది. ప్రశాంతంగా పొద్దున వచ్చి ఇక్కడ కుట్టింది నన్ను, అది చేతి మీద ఒకటే దురద పడుతుంది. కొద్దిసేపు ఇక్కడ సేద జరుగుతున్నా, పైనుంచి కింద దిగి వచ్చేసాను నేను. కోట దగ్గర నుంచి ఇక్కడ రాళ్ళని, ఆ ఎర్ర రాళ్ళని బాగా పెద్ద పెద్ద సైజులో పలగొట్టేసి గోడలా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. మీరైతే ఎవరైనా ఖచ్చితంగా చూడదగ్గ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఈ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ప్రశాంతంగా ఇక్కడ గడపవచ్చు. నాకు తెలిసి కారులో వస్తే మంచిగా తినుబండారాలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వండుకొని తిని ప్రశాంతంగా ఇక్కడ ఆటలాడుకొని వెళ్ళిపోవడం చాలా బాగుంటుంది. ఇక మేము ఆ ప్రదేశానికి వెళ్తున్నాము. లోపలికి పావని రాజు ఇద్దరు కలిసి, కొత్త జంట కదా, లోపలికి అడవిలోకి వెళ్తున్నారు. ఈ మార్గం గుండా మనం గుట్ట పక్క నుంచి ఈ అందమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇద్దరు భార్యాభర్తలు లోపలికి ఆడదాకా పోయారు. నేను పిలిచా, మీరు రండి వెనక్కి అని చెప్పేసి. ఎందుకంటే లోపల ప్రదేశం రాజుకి బాగా తెలుసు. నేను రాజుతో వెళ్తుంటా, మీ ఇద్దరం కలిసి వెళ్తుంటాం, మీరు రండి అని చెప్పి పిలిచా వాళ్ళని. పావని ముందు వచ్చేస్తుంది, నువ్వు వీడియో తీయమ్మా, నేను రాజు కలిసి అందరం పిల్లలతో పాటు ముందుకెళ్తుంటాం అని చెప్పా. ఓకే, రాజు నేను పిల్లలు కలిసి ఈ పక్కన ఉన్న అందమైన ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి దిగాలి. ఈ మార్గం గుండా నుంచే పోవాలి, ఈ మార్గం నుంచే బయటికి రావాలి. అక్కడ చిన్న చెరువు ఉంది. దాదాపుగా వర్షం పడితే ఫుల్ నిండిపోద్ది అది.
ఈ కొండలను చూసారా, కొండల చుట్టూ కూడా ఇదంతా పెద్ద చెరువు అసలు యాక్చువల్గా. కానీ ఎండాకాలం కాబట్టి చాలా మట్టికి ఇక వాళ్ళు నిలబడ్డారు చూసారా, అంత మట్టికి వాటర్ వస్తాయి అంత ఎత్తులోకి. ఇప్పుడు నీళ్ళు లేవు ఎండాకాలం, కొంత భాగాన మాత్రమే ఉన్నాయి. వీళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారు. అక్కాచెల్లెలు ఇద్దరు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నారు. మేము కిందకి దిగాము, అక్కడక్కడ వాటర్ ఉన్నాయి చలమ. చుట్టూ పచ్చని గడ్డి ఉంది ఫ్రెండ్స్. అందమైన ప్రదేశం ఫ్రెండ్స్ ఇది. నీళ్ళు చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి మొత్తం చుట్టూ తిరిగి రావచ్చు లోపల నుంచి. బాగా వర్షం పడి వర్షాకాలం అయితే మొత్తం నిండిపోతుంది, లోపలికి వెళ్ళి చూడలేము, లోపల ప్రశాంతంగా నడవలేము. ఆ గుట్టలు సగాన్ని ఆ చెట్లన్నీ మునిగిపోతాయి వర్షాకాలంలో. ఇక్కడ నిలబడి దూరం నుంచి ప్రకృతిని లోపలికి వెళ్ళే ముందు ఇట్లా ఆస్వాదించుకుంటూ తర్వాత లోపల నడుచుకుంటూ పోదామని చూస్తున్నా ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, మేము నిదానంగా పిల్లలు లోపలికి వెళ్తున్నారు. కొండలు ఎంత అందంగా ఉన్నాయంటే పెద్ద పెద్ద కొండలు. ఇది సూర్యుడు అస్తమిస్తున్న టైం ఫ్రెండ్స్, అంటే కొంచెం ముందుగా వెళ్ళాము. మీకు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటాడు ఆ సీనరీ మీరు చూద్దరు. కానీ కొద్దిసేపు ఆగి అరవింద్ నెక్స్ట్ అరవింద్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ముందుగా నడుచుకుంటూ పోతున్నారు. తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కూడా మా వెనక వస్తున్నారు. ముందు అరవింద్ వెళ్తుంటే నేను వెనక వెళ్తున్నా దారి గుండా. పాములు అయితే ఫుల్ ఉంటాయట ఫ్రెండ్స్. ఇక్కడ చల్లగా ఉంది కదా వాతావరణం. లోపలికి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఇక్కడ కొంచెం కొంచెం గడ్డి మొలిచి చుట్టూ ఏమో పెద్ద పెద్ద వృక్షాలు, అందమైన కొండలు. మేము ఇప్పటిదాకా కొండ గుట్టలు ఎక్కి దిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము తిరుగుతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము కొండ ఎక్కిన తర్వాత ఆ అలసట మొత్తం కూడా ఇక్కడ మాకు పూర్తిగా విశ్రాంతిగా ఉంది. బాగుంది ఫ్రెండ్స్, వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. కొండల మధ్యలో ఉన్నాం కదా, ప్రశాంతంగా ఉంది. పావని రాజు ఇద్దరు హాయిగా నడుచుకుంటూ దూరంగా వెళ్తున్నారు. అట్లా ప్రశాంతంగా తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ ముందు పిల్లలు వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. కింద మెత్తని గడ్డి, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చెప్పులు అయితే నేను ఇప్పేసి నడుస్తూనే ఉన్నా. ముళ్ళు అయితే లేవు, ప్రశాంతంగా ఉంది. అగోండి ఫ్రెండ్స్, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కొంచెం రంగు మారుతాడు. ఇప్పుడు కొంచెం కొంచెంగా రంగు మారుతుంది సూర్యుడి. చూస్తున్నారుగా పసుపు పచ్చగా అతను సూర్యుడు. ఈ పిల్లలేమో ఇక్కడ రాళ్ళు తీసి ఆడుకుంటున్నారు. ఈ రాళ్ళని అక్కడ ఉన్న నీళ్ళలో వేసి వీళ్ళు ఆనందం పొందుతున్నారు. వీడేమో 2 చెవులతో పెద్ద రాయిని ఎత్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దాంట్లో అట్లా వేసి కానీ వాడు ఆనందం పొందట్లేడు. వాడి తర్వాత వీళ్ళు ఇంకా రాళ్ళకు చూసారా, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కొండల మధ్యలో నుంచి ఎంత అందమైనగా
సూర్యుడు అస్తమిస్తున్నాడు, రంగు మారి ఫోటోషూట్లో ఇక్కడి నుంచి తీస్తారు ఫ్రెండ్స్. ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ముగ్గురు వాళ్ళ అక్కా చెల్లెలు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటున్నారు కొద్దిసేపు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో మీరు ఆస్వాదిస్తున్నారు కదా చూసి. పిల్లగాళ్ళు మాత్రం రాళ్ళు వేయటం మానట్లేదు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొని మరీ వచ్చి రాళ్ళు వేస్తున్నారు ఇక్కడ లోపలికి. దూరంగా కొండల మధ్యలో ప్రకృతిని ఆస్వాదించండి. చూడండి, అప్పటికే చీకటి పడిపోతానికి రెడీగా ఉంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఆటలాడుకుంటున్నారు. తర్వాత నేను లోపలికి కొంచెం దూరంగా వచ్చా ఫ్రెండ్స్. చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ లోపల అందమైన మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లే ఇవి. ఎప్పుడూ చూడని చెట్లు ఇక్కడ మనకు కనపడుతుంటాయి. ఆ మొక్కలు కూడా కొన్ని వింత వింతగా ఉంటాయి, చిన్నవి. మేమందరం ఇక చీకటి పడుతుందని చెప్పేసి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. పెద్ద బేబీ ఏమో పరుసు ఆడబెట్టింది. పరుసులు మొత్తం ఆడ పెట్టేసి రాళ్ళపైన వీళ్ళు ఆడుకొని ఇంకా బయలుదేరే ముందు పర్సు మర్చిపోయి వచ్చేస్తుంది తను. నేనే చెప్పా, పర్సు ఆడ మర్చిపోయాను చూసుకో అని చెప్పేసి. అంటే అంత ఆనందంగా గడిపారు వాళ్ళు ఆ చల్లని వాతావరణానికి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కాడలతో ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇవి నాకైతే బయట కనబడిన వృక్షాలు ఇవి ఇక్కడ కనబడుతున్నాయి. దీంట్లో ప్రతి భాగము పనికొచ్చేది అని నేను అనుకుంటున్నా. ఈ ఆకులు, మొక్కలు ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినవి. ఎక్కడి నుంచో సిటీ నుంచి వచ్చి ఇక్కడికి వాటిని తీసుకొని పోతారట. వాటి పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. అన్ని రంగురంగులుగా వంకలు తిరిగి, కొన్ని ముళ్ళుండి కొన్ని ముళ్ళు లేక, కొన్ని ఆకులు చిన్నగా పెద్దగా కాండాలు వంకర్లు పోయి మర్రి చెట్టు ఊడల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తున్నారు కదా. నేను చివరిగా ఎదురుగా ఆ కొండ వైపు సూర్యుడు అస్తమిస్తున్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ ఒకసారి ప్రశాంతంగా అట్లా దూరం దాకా పోయి మళ్ళీ ముందుకు తిరిగి వద్దామని చెప్పేసి వెళ్తున్నా ఫ్రెండ్స్. చెప్పులు షూ ఇప్పేసా, ఆడబడేసా, నడుచుకుంటే పోతూనే ఉన్నా. చీకటిగా ఉంది కానీ నా కాళ్ళకైతే రాళ్ళు కానీ ఏమీ కానీ ముళ్ళు కానీ కుచ్చుకోవట్లేవు. కళ్ళు మూసుకొని నడుచుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అంత మెత్తటి గడ్డి ఉంది, ఇక్కడ పచ్చని గడ్డి. ఇక పర్సు మర్చిపోయి నేను గుర్తు చేస్తే పర్సు తీసుకొని వస్తుంది. తర్వాత మేము ఎట్నుంచి అయితే వచ్చామో అట్నుంచి దిగి కిందికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కార్లు పెట్టాము, 2 కార్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల నేను మరిన్ని ఇట్లాంటి వీడియోలు చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అరవింద్, పిల్లలు, రాజు అక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళిపోవటానికి మేమందరం కలిసి, పిల్లలేమో వెనక వస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్. ఇట్లాంటి వృక్షాలు ఎన్నో, కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ లోపల.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.